ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అమ్మమ్మ అమ్మా నాకు వయసు అయిపోయినా ఆయుష్ ఇంకా ఉంది. నేను కోల్చాల్సిన కొంపలు ఇంకా చాలా ఉన్నాయి అల్లుడు. అమ్మో. నీ పెళ్లి కోసం ఇప్పటికిప్పుడు ఎవరు చేస్తారే? అమ్మా, ఏ ఇంట్లో అయినా సరే కుటుంబం కోసం త్యాగం చేసే ఒకే ఒక్క వ్యక్తి శక్తి నాన్నే కదా. నాకే ఎసరు పెట్టావా తల్లి? నాన్న నాన్న నా కోసం ఒప్పుకో నాన్న, ఒక్కసారి చచ్చిపో నాన్న, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు కూతురువా కొరువు చేయనివా? నేను బతుకున్నాగానే తగల పెడతావా? నేను చచ్చినా ఒప్పుకోను. ఇంకా నాకు బతుకు మీద ఆశ ఉంది. ఇదిగో నీకోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళా, జైలుకి వెళ్ళా, చేయని నేరాలన్నీ నా నెత్తి మీద వేసుకున్నా. ఇదిగో ఊరందరి ముందు ఎదవనైపోయా. ఎన్ని చేశానే? ఇదిగో నన్ను చచ్చిపోమంటే నా వల్ల కాదు. నాకు ఇంకా ప్రాణాల మీద ఆశ ఉంది అంతే. ఇదేంటి నీకు పాడాలోచనలు? నీ మెళ్ళ తాళి పట్టానికి నా మెళ్ళ తాళి తీసేయమంటావా? నేను ఒప్పుకోను. అలా అడుగు. ఇదిగో ఈ మనిషిలోని రాక్షసత్వం శృతి మించిపోతుంది. అయ్యో నాన్న, నిన్ను చంపుకుంటానో చెప్పు. మరి ఏం చేస్తావు? జస్ట్ చనిపోయినట్టు నటించు నాన్న. నటించడమా? అవునా, ఇప్పుడు నువ్వు చనిపోతే ఇంట్లో నాన్న చనిపోయినందుకు మాల ఉంచారు కదా, మైలు కదా. అందుకని నేను ఈ మాల తీసేస్తా. ఆ తర్వాత సీనుబాబు వచ్చి తాళి కడతాడు. తాళి కట్టిన తర్వాత ఆయన ఏమీ చేయలేడు కాబట్టి ఆ తర్వాత నువ్వు బ్రతికిపోవచ్చు కదా. ఇది బాగుందండి, దీనికి ఒప్పేసుకోవచ్చు. మీ బుర్ర వాడకండి, నా బుర్రతో చెప్తున్నాను, ఇది కరెక్ట్. నాటకం అంటే చాలా కష్టమే, నా వల్ల కాదు. బావగారు, మన కుటుంబంలో ఎవ్వరూ నటన విషయంలో వెనకడుగు వేయకూడదు. జనాన్ని బురుడీ కొట్టించాలంటే అమాయకుల్లాగా మంచోళ్లాగా అన్ని పోగొట్టుకున్న వాళ్ళలాగా నటించాలల్లుడు. అబద్ధానికి ఆవిడ దూరంలో ఉండేవాడు మా నాన్న. అబద్ధం ఆడితే మా అమ్మ వాతలు పెట్టేది. అలాంటి నా బతికే అబద్ధం అయిపోయింది మీ వల్ల. ఏమి కుటుంబాన్ని ఇచ్చావురా దేవుడా. మీరు తర్వాత బాధపడతారు కానీ ముందు అమ్మాయి చెప్పిందనుకు ఒప్పుకోండి. లేదంటే ఈ అర్ధరాత్రి వచ్చి పీక పిసికి నిజంగానే చంపేస్తుంది. అమ్మో వద్దు అమ్మా, నేను నాటకమే ఆడతానులే. మీకు కూతురంటే ఎంత ప్రేమో. నీలాంటి కూతుర్ని కన్న తర్వాత నాకు తప్పుతుందా తల్లి? ఇప్పుడు నేను చనిపోయినట్టు నాటకం ఆడాలి, అంతే కదా? అంతే. ఓకే, రెడీ. ఇదిగో ఇక మీరంతా ఆ ఏర్పాట్లేవో చేసుకోండి. నేను వెళ్ళి అక్క వాళ్ళకి చెప్పు. ఏంటి రామా, నుదుటిన బొట్టు నల్లగా అయిపోయిందా? అవునాద్య, నన్ను ఖచ్చితంగా ఎవరో ఫాలో చేస్తున్నారు. నేనెక్కడికి వెళితే అక్కడికి వాళ్ళు కూడా ఫాలో చేస్తున్నారు. ఏదో రకంగా దుష్టశక్తి ఉందని నన్ను భయపెట్టి జనాన్ని నమ్మించి గుడిని మూసేయాలని చూస్తున్నారు. అది నిజం అనుకుని మా అత్తయ్య అష్మిత నన్ను జాబ్ రిజైన్ చేయమంటున్నారు. అసలు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు తొందరపడి జాబ్కి రిజైన్ చేయకు రామా. పొరపాటున కూడా నేను ఆ పని చెయ్యను. శౌర్య సార్తో కూడా నేను అదే మాట చెప్పాను. శౌర్య ఒప్పుకున్నారా మరి? ఆయనకి ఏ ప్రాబ్లం లేదు అంటే వాళ్ళ మాటల్లో ఎంతో కొంత నిజం ఉందనుకుని తాను కూడా భయపడుతున్నారు. అదే కొంచెం బాధగా ఉంది. నువ్వేం భయపడకు రామా, తను నిన్ను అర్థం చేసుకుంటాడు. అక్క రమా,
కాసేపటి తర్వాత నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏ ఏదైనా ప్రాబ్లమా? ఏ విషయమైనా నేను నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. సరేనా? ఉంటాను. సరే. అక్క, బావగారు, అక్క, అమ్మా, బావగారు, ఏమండి? అమ్మా, ఏమైంది పార్వతి? మా మా చలపతి బావ చనిపోయాడంట అక్క. ఏంటి పార్వతి నువ్వనేది? ఏంటి చలపతి అన్నయ్య చనిపోయాడా? అవునండి. అయ్యో, అప్పుడే చలపతి బావకు నూరేళ్ళు నిండిపోయాయి. అయ్యయ్యయ్యో, నా అల్లుడికి 60 ఏళ్లే వెంకట్రావు. మాట వరుసగా అన్నానండి. అయ్యో, మా అందరినీ వదిలేసి వెళ్ళిపోయావా అల్లుడు? అల్లుడా, ఎవరు చెప్పారు పార్వతి? ఇప్పుడే మా అక్క ఫోన్ చేసి చెప్పింది. అల్లుడో అల్లుడా, అప్పుడే వెళ్ళిపోయావా అల్లుడా? ఆగండమ్మా, ఎలా జరిగింది? ఏమైందట? హార్ట్ అటాక్ అంట బావగారు. పాపం. ఉన్నట్టుండి గుండెపోటు రావడం ఏంటో, పుట్టుక్కని పోవడం ఏంటో. అల్లుడా అల్లుడా, అల్లుడా అల్లుడా. మన మాటల కన్నా నీ ఏడుపులే పెద్దగా వినిపిస్తున్నాయి. సర్లే, నా కూతురు పసుపు కుంకాలు తీసుకుపోయావా అల్లుడా? అల్లుడా, నా కూతురు పసుపు కుంకాలు తీసుకుపోయావా అల్లుడా? అల్లుడా, ఏమైంది? పాపం, మన చారు వాళ్ళ నాన్నగారు చనిపోయారంట్రా. అంటే ఇప్పుడు తండ్రి చచ్చిపోయాడు కాబట్టి తను మాల తీసేస్తుందన్నమాట. ఆ తర్వాత మన శోభనం అన్నమాట. అయ్యి బాబోయ్, నాకు సిగ్గేస్తుంది బాబా. ఏంటి సీనయ్య ఇది? మనిషి చనిపోతే బాధపడాలి కాని సంతోషిస్తున్నావా? అంటే అది అతయా, ఆ రోజు మా శోభనం ఏర్పాటు చేశారు కదా, చారు మాల వేసుకుని వచ్చి మా శోభనం ఆపేసింది.